Right. Yeah, Joint Collector Sridhar and RDO Bhaskar. గౌరవ మంత్రివర్యులకి మన డాస్ కి లెఫ్ట్ సైడ్ న తమరు కింద అక్కడ చైర్స్ అరేంజ్ చేసినట్లయితే వారు కూర్చోవడం జరుగుతుంది. శ్రీధర్ అండ్ ఆర్డీఓ భాస్కర్, బోత్ ఆఫ్ దెమ్ దే టేక్ కేర్ ఆఫ్ ఇట్. యా, డాస్ కి లెఫ్ట్ సైడ్ కి అంటే ఎల్ఈడి స్క్రీన్ కి డాస్ కి మధ్యన ప్లేస్ లో చైర్స్ వేసినట్లయితే మంత్రివర్యులు కూర్చోవడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీ అజయ్ జైన్, ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. కమిషనర్ సిఆర్డీఏ శ్రీ ఎన్ శ్రీకాంత్, వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఎన్ శ్రీకాంత్, శ్రీ అజయ్ జైన్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వేదికను అలంకరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్పీ ఠక్కర్ గారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, విచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అలాగే ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతి నగర 29 గ్రామాల రైతులు మన రాజధాని నిర్మాణం కొరకు వారి పంట పొలాల్ని గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు వెంటనే మరి స్పందించి ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు మన మధ్య రావటానికి ప్రధాన కారణం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2014 సంవత్సరం డిసెంబరు 8వ తారీఖున మన రాజధాని గురించిన నోటిఫికేషన్ అంటే అనౌన్స్మెంట్ని ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 8, 2014. ఆ పిమ్మట 2015 జనవరి 2వ తారీఖున భూ సమీకరణ కొరకు మనం నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది సార్. తర్వాత మరి ఫిబ్రవరి 28వ తారీఖుకి మొత్తం అంటే ఈ 60 రోజుల్లో మా మంత్రివర్యులు గౌరవ పి నారాయణ గారు, అలాగే మా ప్రత్తిపాటి పుల్లారావు గారు, వీరందరి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం మరి యాక్టివ్గా పర్సూ చేయడం వలన 33,000 ఎకరాలని ఎటువంటి అభ్యంతరం లేకుండా రైతుల నుంచి స్వచ్ఛందంగా ఈ రాజధాని నిర్మాణం కొరకు తీసుకోవడం జరిగింది. ఆ పిమ్మట తమరు జూన్ 6, 2015 సంవత్సరంలో తమరి చేతుల మీదుగా మనం భూమి పూజ చేసుకోవడం జరిగింది. అలాగే మరి అక్టోబర్ 22వ తారీఖున మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన మహోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి అలాగే మరి మార్చ్ 17వ తారీఖున తమ చేతుల మీదుగా ఈ ప్రభుత్వ భవన సముదాయానికి మనం శంకుస్థాపన చేసుకున్న పిమ్మట మరి ఈరోజు అంటే ఏప్రిల్ 25 మరి ఉదయం 4:01 తమరు ఈరోజు ఈ భవన ప్రారంభోత్సవాన్ని చేయడం జరిగింది. ఈ విధంగా రాజధాని నిర్మాణంలో మన అమరావతి నిర్మాణంలో ఇది ఒక మొదటి శకం ప్రారంభమైంది సార్. సో తమరి యొక్క ఆశీస్సులతో మరి ఎల్ఎన్టీ, షాపూర్జీ, పల్లంజీ వీరిరువురు కూడా మనం అనుకుంటున్నట్లుగా ఈ సెక్రటేరియట్ అలాగే గవర్నమెంట్ కాంప్లెక్స్ని మరి వారు నిర్ణయించిన తేదీ ప్రకారం తమరు నిర్ణయించిన తేదీ ప్రకారంగా దానికన్నా 15 రోజులు ముందుగానే అడ్వాన్స్గా ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు. సో పనులన్నీ కూడా కన్స్ట్రక్షన్ పనులన్నీ కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. సో మొన్నటి వరకు రైతుల్లో ఒక సందేహం ఉండేది. సో తమరు ఇచ్చిన ఈ భరోసాతో అలాగే ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్న ఈ వేగంతో వారందరిలో కూడా నూతనోత్సాహం వచ్చింది. మరి మనం కలల కన్నా ఈ ప్రజా రాజధాని మరి ఎంతో దూరంలో లేదు, వెంటనే మనం దాన్ని సాకారం చేసుకుంటాం. తమరిచ్చిన ఈ భరోసాతో మరి చాలా వేగంగా ఈ పనులు కానీ ఇక్కడున్న అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయని చెప్పి వారిలో నమ్మకం ఒకటి వచ్చింది సార్. ఈ కార్యక్రమానికి మరి తమరు ఇచ్చేసి ఈరోజు ఈ ప్రభుత్వ భవన సముదాయాన్ని తమరి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అనేది మాకు అలాగే ఈ ప్రాంత రైతులందరికీ కూడా ఒక గొప్ప సుముహూర్తంగా మేము భావిస్తూ మరి ఈ క్షణాల్ని ఈ ప్రాంత రైతుల జీవితాల్లో మరి సువర్ణాధ్యాయంగా మేము ముద్రించుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఈ క్షణాల్ని
మరొకసారి మీ యొక్క సందేశాలు మీరు ఇచ్చేసిన అతిథులందరికీ మరొకసారి మా అందరి తరపున హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ మొదటిగా అశోక్ని మన ఎన్జిఓస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ని శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నా. మురళీకృష్ణ గారు మన ఈ భవన సముదాయ ప్రారంభోత్సవ సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నా. వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గత నెల రోజుల నుంచి క్రితం కూడా జూన్కి అసలు బిల్డింగ్ కంప్లీట్ అవుతుందా లేదా అనేది నారాయణ గారిని మేము 4-5 సార్లు కలిసినప్పుడు మంత్రి గారు టెండర్స్ ఫైనలైజేషన్ అయిన తర్వాత ఒక మీటింగ్ పెట్టి స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆ రోజు స్పష్టంగా జూన్ 15కి ఎట్టి పరిస్థితుల్లో బిల్డింగ్ అవుతుంది, మీరందరూ ప్రిపేర్ అయి ఉండండి అని చెప్పాం. దానికి అనుగుణంగా మేము కూడా రావడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే కొన్ని సమస్యలు ఉండే, ఆ సమస్యలు కూడా అన్ని దృష్టికి మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం. అవన్నీ కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమైన సమస్యలను కూడా పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కనుక మీరు వెంటనే ఒక మీటింగ్ పెట్టేసి ఒక క్లారిటీ ఇచ్చి ఒక నోటిఫికేషన్, ఒక రోడ్ మ్యాప్ లాగా ఈ రోజుకి ఇట్లా రావాల్సి ఉంటుందని చెబితే అందరూ కూడా 100% ప్రిపేర్ అయి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత అతి తొందరలో ఈ విధంగా ముందుగానే అనుకున్న దానికన్నా ముందుగానే ఈ గృహప్రవేశ కార్యక్రమం చేసినందుకు ఈ ముఖ్యంగా ఇద్దరు పత్తిపాటి పుల్లారావు గారికి, నారాయణరావు గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభా అధ్యక్షులకి నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మురళీకృష్ణ. ఇప్పుడు మన అశోక్ బాబు గారు వారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. నవేంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, సభావేదిక మీద ఉన్న స్పీకర్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి, మంత్రివర్యులందరికీ, ఈ సమావేశానికి హాజరైన వివిధ ప్రజాప్రతినిధులకి, ఉద్యోగులకి, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ఇది కళా నిజమని ఇంకా అనుకునే పరిస్థితుల్లో నుంచి ఇది వాస్తవం అని నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజున 15/6/2016కి సెక్రటరియట్ అలాగే హెచ్ఓడీలు కూడా ఇక్కడికి వస్తాయి అన్నప్పుడు చాలామంది దాన్ని ఎక్కడవుతుందని కొంత అభాస్యం కూడా చేశారు. ఇందాక ముఖ్యమంత్రి గారు మేము ఆయన అభినందించినప్పుడు మీరు చాలా స్పీడ్గా పనిచేయాలని చెప్పన్నారు. మా ఎంప్లాయీస్ అందరూ స్పీడ్గా పనిచేయబట్టే 4 గంటల 1 నిమిషాలకి ఈ సెక్రటరియట్ కార్యాలయం తొలి సంతకం మీరు రైతుల రుణమాఫీ చేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది సార్. నేను వ్యక్తిగతంగా సంఘపరం కూడా ఇక్కడ ఎవరైతే 33,000 ఎకరాలు ఈ రాజధాని నిర్మాణానికి ఇచ్చారో ఆ రైతులు ప్రతి ఒక్కరికి కూడా మా ఉద్యోగ సంఘాల తరఫున హృదయపూర్వకంగా నేను పాదాబంధనం చేస్తున్నాను. ఈ జిల్లావాసి కాకపోయినా పక్క జిల్లావాసిగా ఈ భూమి యొక్క విలువలు, ఇక్కడ ప్రజల జీవన విధానం అన్నీ తెలిసి రాజధానికి భూములు ఇవ్వడం అనేది అది హృదయం నుంచి రావాలి తప్ప ఏ చట్టం కూడా దాన్ని ముందుకు తేలేదు. అటువంటి బృహత్ కార్యాన్ని 6 నెలల్లో పూర్తి చేసిన ఈ జిల్లా కలెక్టర్ గారికి, అధికారులకి, ప్రత్యేకించి నారాయణ గారికి, పత్తిపాటి పుల్లారావు కూడా మేము హృదయపూర్వక అభినందన తెలుపుతున్నాం. ఇవాళ అయితే నాకు తెలిసి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా ప్రజలకి నమ్మకానికి మొదటి పునాది ఈ రోజు నేను అనుకుంటున్నాను సార్. మన రాజధాని ఈ రోజు నుంచి ఇక్కడ పని ప్రారంభిస్తుంది. అయితే 15/6కి సెక్రటేరియట్, 31/7కి కొన్ని హెచ్ఓడీలు, 31/8కి మిగతా హెచ్ఓడీలు రావటంలో కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మా అభిప్రాయాలు, అలాగే ఉద్యోగులందరూ ఇక్కడ తరలిరావడంలో ఉన్న ఇబ్బందులను కూడా ప్రభుత్వం సానుభూతితో పరిశీలించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. గతంలో మీ ప్రభుత్వం, మీ ఉద్యోగ సంఘాలు అని ఎక్కువ మాట్లాడుకున్నాను, కానీ ఇది మన రాష్ట్రం, మన ప్రభుత్వాన్ని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఇది ఖచ్చితంగా ఉద్యోగులు, లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్
ఇందాక మా కొలీగ్ మురళీకృష్ణ గారు కూడా చెప్పాడు. ఆ కష్టాలు భరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. మీరు కూడా ఉద్యోగస్తుల్ని తరలింపులో ఉన్న ఇబ్బందుల మీద సానుభూతిగా పరిశీలించాలని, ఆ సమస్య ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు. ఇది మనస్ఫూర్తిగా బ్రహ్మముహూర్తం అంటే వేకువజామున భారతదేశం స్వతంత్రం అందరూ నిద్రపోతున్నప్పుడు వస్తే మన రాజధాని ప్రజలందరూ మేలుకునే సమయం కంటే ముందు బ్రహ్మగడియలని అంటాం. అక్కడ మేలుకొని రైతులు రుణమాఫీ చేయడం అనేది ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచి అవుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఈ శుభారంభానికి కృషి చేసిన ఇందాక ముఖ్యమంత్రి గారు అన్నారు తాజ్మహల్ కూలీలు మర్చిపోతామని. అలాగే మీరు కూడా ఈ భవిష్యత్తులో ఈ పునాదుల్లో ఎవరు వేశారు, ఎవరు కష్టపడ్డారన్న విషయాన్ని అవసరమైతే ఒక కాంపమేడియంగా తయారు చేసి హిస్టరీ ఆఫ్ అమరావతి ఎక్కడ స్టార్ట్ అయిన దాని మీద ఆ హిస్టరీ ఉంచాలని, భావితరాలకి ఎవరెవరు కష్టపడ్డారు, ఆ రైతుల పేర్లు, ఇక్కడ పునాదులు తీసిన కూలీలు, కష్టపడ్డ అధికారులందరినీ కూడా తరానికి, భవిష్యత్ తరాలకి ఆ సమాచారం ఉంచాలని చెప్పి కోరుతూ, మా మీద అభిమానంతో, ఉద్యోగ సంఘాల మీద ప్రేమతో, ఉద్యోగులు మీ కుటుంబ సభ్యులు మీరైతే ఉన్నారో దాన్ని నిరూపించుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకి అందరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతూ, ఈ రాష్ట్ర రాజధాని దినదిన ప్రవర్తమై దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కావాలని, దానికి ఉద్యోగస్తులందరూ మేము మీతో ఉంటూ మా కష్టం ఎంతైనా సరే అభివృద్ధికి చెప్పమని చెప్పి అభివృద్ధి మంత్రంగా మేము ఉంటామని చెప్పి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ అశోక్. ఇప్పుడు మా స్థానిక శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఈ రాజధాని నిర్మాణం కొరకు రైతులందరినీ కూడా మరి వారిని ఉత్సాహపరచడంలో, అలాగే వారిని ఎంకరేజ్ చేయడంలో ముందుండేవారు సార్ మాకు. మరి శ్రావణ్ కుమార్ గారిని ఈ రాజధానిలో ప్రథమ ప్రభుత్వ భవన సముదాయం ప్రారంభోత్సవం సందర్భంగా వారి అభినందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఈ రోజున నూతన సెక్రటేరియట్ పని ప్రారంభించే కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ప్రారంభించిన ముఖ్యమంత్రి వర్యులకి, చీఫ్ సెక్రటరీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారం. విచ్చేసిన అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. కలెక్టర్ గారు చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పిలుపిస్తే ఈ ప్రాంతం అంతా కూడా ఏమాత్రం అనుమానాలు లేకుండా 33,500 ఎకరాల పైగా భూమిని చాలా సంతోషంగా, ఆనందంగా ఇచ్చిన సంఘటన ప్రపంచ చరిత్రలో మరెక్కడా లేదు, ఇక్కడే ఉంది. అది ఇక్కడున్న రైతులకి, ఇక్కడున్న ప్రజలకి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేయాలి. 1 సెంటు భూమి కోసం హైకోర్టుల చుట్టూ తిరిగి కొట్లాటలు, గందరగోళాలు పడుతున్న ఈ సమాజంలో ఇన్ని వేల ఎకరాలు ఒక నమ్మకానికి మారుపేరైన ముఖ్యమంత్రి గారు చెబితే ఇచ్చారంటే బహుశా ఈ చరిత్ర అంతా కూడా లిఖించకపోతే భవిష్యత్తులో ఇలాంటివి జరుగుతాయా, జరిగినాయా అనే ఒక ఆశ్చర్యం కూడా ఉండటానికి అవకాశం ఉంది. అంతేకాదు ప్రతి ఒక్క విషయంలో కూడా ఏదైతే మా రైతులు కానీ, ఈ ప్రాంతంలో ఉన్న రైతు కూలీలు కానీ, లేదా మరి టెనెంట్ ఫార్మర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవన స్థితిగతులను కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ తీసుకొని అటు రైతులకి యాన్యుటీ కానీ, ఇటు పేద వర్గాల ప్రజలకి మరి పెన్షన్స్ ఇవ్వటం కానీ, అలాగే అనేక సంక్షేమ పథకాల విషయంలో ఎంతో ముందుకు తీసుకెళ్తాం. తొలి అడుగు ఆనాడే పడింది. ఈ రోజున ఆఫీషియల్గా మరి 4:01 ఈ ప్రాంతం నుంచి పరిపాలన ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టినందుకు, మా ప్రాంతం నుంచి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రైతుల తరఫున ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా మరి ఎంత శరవేగంతో ఈ కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని
ఉద్యోగ సంఘాల నాయకులు గమనించవలసిందిగా ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ, అనేక ఒడిదుడుకుల్లో లోనైన మన రాష్ట్రం మనం కోరుకోకుండా జరిగిన ఈ విభజన సందర్భంగా మనం దీనికి ముందు పూర్వం ఎవరెవరు ఏం మాట్లాడాము అనేది కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆఖరికి ఎలాగైనా సరే పనిచేస్తాం, ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా పనిచేస్తాం అనే ఆలోచన మనం అందరం ఇంతకుముందు మాట్లాడి ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ సౌకర్యం లేకుండా కూడా మరి ఇక్కడున్న మంత్రివర్యులు కానీ అధికారులు కానీ మరి ఈ భూ సమీకరణలో పనిచేసిన అధికార వర్గం కానీ లేదా ఉద్యోగస్తులు కానీ మినిమం సౌకర్యాలు లేకుండా కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి. నేనైతే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేదేమంటే ఏ మాత్రం అరమరికలు లేకుండా బేషరతుగా మనం మన రాజధానిని నిర్మించుకోవాలి. ఇక్కడ నుంచి పరిపాలన సాగాలంటే కండిషన్స్ లేకుండా అందరూ వచ్చి ఇక్కడ పనిచేయాలని, అలాంటి శుభ తరుణం కోసం ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ ఉన్న రాజధాని అభివృద్ధి అలాగైతేనే అభివృద్ధి జరుగుతుందని నేను ప్రత్యేకంగా భావిస్తూ, ముఖ్యమంత్రి గారు యొక్క కృషి మనం చూస్తున్నాం. మండుట ఎండలో ఈ రోజున 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు కూడా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నప్పుడు మనం ఒక చిన్న ఉడత సాయమైనా చేయలేమా? మానసికంగా ఆ రకమైన ఆలోచన ధోరణి పెంపొందించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతూ, ఈ కార్యక్రమం ఈ సెక్రటేరియట్ బిల్డింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇకమంతా కూడా భవిష్యత్తులో శుభమే జరగాలని, ఎప్పుడు కూడా శ్రమే దీని అన్నిటికీ పరిష్కారం చూపిస్తుందని ప్రత్యేకంగా భావిస్తూ, ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంత రైతుల తరఫున ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ శ్రావణ్. సార్, తమరు ఈ రాజధాని గురించి తమరు ఆలోచిస్తున్నప్పుడు రాజధాని ఏర్పాటు కొరకు క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీని తమరు ప్రబోధించారు. మరి దాన్ని ఆలోచన వచ్చిన తడవనే మరో ఆలోచన లేకుండా అప్పుడు కలెక్టర్ నెల్లూరుగా పనిచేస్తున్న ఎన్ శ్రీకాంత్ గారిని, నాగులపల్లి శ్రీకాంత్ గారిని సిఆర్డీఏ కమిషనర్గా తమరు అపాయింట్ చేయడం జరిగింది. సిఆర్డీఏ అంటే అసలు ఏమీ లేకుండా, ఒక బిల్డింగ్ కానీ ఒక ఆఫీస్ కానీ ఏమీ లేని పరిస్థితుల్లో ఆయన టేక్ ఓవర్ చేసి దానికి ఒక రూపాన్నిచ్చి ఆ చట్టాలు అవన్నీ కూడా తయారు చేసి తమరి యొక్క అభిష్టం మేరకు సిఆర్డీఏని ఇప్పుడు పటిష్టం చేస్తూ మా అందరికీ కూడా మరి మార్గదర్శకులుగా ఉంటూ సిఆర్డీఏని నడిపిస్తున్న శ్రీకాంత్ గారిని ఇప్పుడు వారి అభినందనలు తెలియజేయాల్సిన కోరుతూ ఉన్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. దాదాపు గత సంవత్సర కాలంగా ల్యాండ్ పూలింగ్ పూర్తి చేసుకున్న తర్వాత వచ్చేటటువంటి మైల్ స్టోన్స్లో ఇదొక ముఖ్యమైనటువంటి మైల్ స్టోన్. మొత్తం ప్రభుత్వం అంతా కూడా ఇక్కడికి ఈ ప్రాంతానికి తరలి రావడంలో మొట్టమొదటి అడుగు ఇది. ఖచ్చితంగా రాబోయే కొద్ది రోజుల్లో మొత్తం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క సపోర్ట్తో ప్రతి ఒక్కరూ కూడా పనిచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మొత్తం ఎంటైర్ మెషినరీ, గవర్నమెంట్ మెషినరీ అంతా కూడా ఇక్కడికి తరలి వచ్చేలాగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అట్లాగే మనకి రైతుల తరపున ఏవైతే ల్యాండ్ పూలింగ్ లేఅవుట్స్ తయారు చేయాలో దాని మీద కూడా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. రాబోయేటటువంటి 2-3 నెలల్లో మొత్తం ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంప్లీట్ చేసేలాగా ప్రణాళికలు రూపొందించి కార్యాచరణ దాల్చడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం అంతటికీ కూడా మొత్తం ఎంటైర్ సపోర్ట్ ఆల్మోస్ట్ ప్రతి వారం కానీ లేకపోతే వారానికి 2 రోజులు ఎప్పుడు అడిగితే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క సమయాన్ని వెచ్చించి మొత్తం దీని మీద మినిట్ టు మినిట్ గైడెన్స్ ఇస్తున్నందుకు మొత్తం సిఆర్డీఏ తరపున, యంత్రాంగం తరపున, అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ శ్రీకాంత్. అలాగే మరి శ్రీకాంత్ గారు మాకు గైడ్ చేస్తూ ఉంటే శ్రీకాంత్ గారిని అజయ్ జైన్ గారు మరి హ్యాండ్ హోల్డ్ చేస్తూ వారు గైడ్ చేస్తూ ఉన్నారు. సో వారు ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్
వారిని అభినందనలు తెలియజేస్తున్నా కోరుతూ ఉన్నా. ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రులు గవర్నమెంట్లో పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శాసనసభ సభాపతి గౌరవులు శ్రీ కొడిలేశి ప్రసాదరావు గారికి, శ్రీ చక్రపాణి గారికి, వేదవ్యాస్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, ఆనరబుల్ మినిస్టర్స్కి, అదేవిధంగా ఎన్జిఓ లీడర్స్కి, ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన అధికారులకు, అనధికారులకు, ప్రాంత ప్రజలందరికీ, రైతులకి, పత్రికా ప్రతినిధులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలా శుభదినము. ఎందుకంటే మన రాజధానిలో నూతన సచివాలయం మనం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఫిబ్రవరి 17వ తేదీ మనం ఇక్కడ శంకుస్థాపన చేశాము. ఆల్మోస్ట్ 2 monthsలో ఈరోజు ఒక ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగిలిన పనులు కూడా జూన్ లోపల పూర్తి చేసి జూన్ నుంచి ఇక్కడ నుంచి పరిపాలన సాగే విధంగా మనం అందరూ కూడా కృషి చేస్తున్నాము. ఇక్కడ నుంచి పరిపాలన సాగితే తప్పకుండా ప్రజలకి దగ్గర ఉంటాము, మంచిగా పరిపాలన చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్యాపిటల్ సిటీలో మిగిలిన వర్క్స్ అయితే ఏమైతే ఫార్మర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్స్ ఉన్నాయో, అదేవిధంగా మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్, రోడ్స్ అయితేనేమి, వాటర్, పవర్, సివరేజ్, బిల్డింగ్స్ కూడా, పర్మనెంట్ బిల్డింగ్స్ కూడా త్వరలో కూడా స్టార్ట్ చేయడానికి అన్ని విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ రైతులు ముందుకు వచ్చి భూమి ఇచ్చినారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా సహకారం ఇస్తే నూతన రాజధాని మనం వెంటనే పనులు స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా కలెక్టర్ గారికి, అదేవిధంగా ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్. ఇంత శుభకార్యాన్ని మేము చేస్తున్నామంటే ఈ తుళ్ళూరు మండలంలో ప్రతి ఒక్కరూ కూడా మాకు వారి యొక్క సహకారాన్ని అందించారు సార్. రైతులు, ఆ కుటుంబాలన్నీ కూడా ఇక్కడ మేమేం చేస్తున్నప్పుడు కూడా వారు ముందుండి మాకు భుజం తట్టి మాకు ప్రోత్సాహం ఇస్తూ ఉండేవారు. అలాంటి వారిలో మా తుళ్ళూరు ఎంపీపీ పద్మావతి గారు, ఆమె ఒక్కరు సార్. ఈరోజు అంటే నిన్న రాత్రి కుమార్తె వివాహం చేసింది, చాలా చాలా బిజీగా. పద్మలత గారు, నిన్ననే ఆమె డాటర్ మ్యారేజ్ కూడా అయింది సార్. పద్మలత గారిని అభినందనలు తెలియజేస్తున్నా కోరుతున్నా. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించిన గౌరవ మంత్రివర్యులందరికీ, అలాగే గౌరవ శాసనసభ్యులందరికీ, అధికారులకు, ఇంకా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాజధాని మన ప్రాంతానికి రావటం మనం చేసుకున్న పూర్వజన సుకృతంగా నేను భావిస్తున్నాను. మనం చూస్తూనే ఉన్నాం, ప్రజలందరూ కూడా వాళ్ళ ఆర్థికంగా ఎంతగా ఎదిగారో. అలాగే రాజధాని ఇప్పుడే వస్తుందా, ఎప్పుడు వస్తుందోలే మనం చూడబోయామా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నప్పటికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా త్వరితగతిన ఈ తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించడం, అలాగే రేపు జూన్లో ఉద్యోగులందరూ కూడా ఇక్కడికి రావటం చాలా శుభసూచకంగా మనం భావించవచ్చు. అలాగే రైతులు కూడా ముఖ్యమంత్రి గారి మీద ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకం, అలాగే ముఖ్యమంత్రి గారు కూడా రైతుల మీద ఎంతో గౌరవంతో భూములు ఇచ్చినందుకు ప్రతి చోట కూడా ఆయన రైతులకు పాదాభివందనం తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆయన నిరంతరంగా కృషి చేస్తున్నారు. అందరి తరఫున కూడా నేను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సెలవు. థ్యాంక్ యూ పద్మలత గారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మార్చులు, మరి గుంటూరు జిల్లా వాసి, రాజధాని ప్రాంత పౌరులు శ్రీ రావెల కిషోర్ బాబు గారిని వారి యొక్క అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త, స్వర్ణాంధ్రప్రదేశ్ చరిత్రను వ్రాస్తున్నటువంటి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు జాతి ప్రజల చరిత్రను వ్రాస్తున్నటువంటి వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని, ఈ తెలుగు జాతికి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం నింపాలని
భవిష్యత్ తరాల వాళ్లకు ఒక బంగారు రాజధాని, బంగారు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని నిర్మించి ఇవ్వాలని చెప్పేసి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి, తపస్సు చేస్తున్నటువంటి ముని వంటి వారు, యజ్ఞం చేస్తున్నటువంటి ఋషి వంటి వారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ ప్రాంతానికి నాకు ఎంత అవినాభావ సంబంధం అంటే ఇక్కడే పుట్టి పెరిగాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇది నిజమా కళ అని ఇప్పటికి కూడా నమ్మలేనటువంటి పరిస్థితి. మందడం, మల్కాపురం, ఉద్దండరాయపాలెం, వెంగళాయపాలెం, బోరుపాలెం, హరిశ్చంద్రపురం, తుళ్ళూరు, పరిమి, రాయపూడి, ఇవన్నీ కూడా, ఈ గ్రామాలన్నీ కూడా మా నాన్నగారు మా అమ్మగారు పనిచేసినటువంటి గ్రామాలు. ఈ కరకట్ట మీదే నేను సైకిల్ వేసుకుని తిరిగినటువంటి చిన్నతనం నాకు ఇప్పుడు గుర్తొస్తూ ఉంది. అదే కరకట్ట మీద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా జీవితానికి ఇచ్చినటువంటి ధన్యం ఏమిటంటే, అదే కరకట్ట మీద ఒక మంత్రిగా నేను ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చారు. వారికి నిండుగా నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ప్రపంచ దేశాల్లో చాలా దేశాల చరిత్ర చూసాం. ఒక దేశ నిర్మాణం కానీ, ఒక దేశ చరిత్ర కానీ వ్రాయటం అనేది అంత తేలిక కాదు. ఒక ప్రజానాయకుడు ఒక ప్రజా రాజధాని కానీ, ప్రజా రాష్ట్రాన్ని, ప్రజల కోసం ఒక రాష్ట్రాన్ని నిర్మించడం అంటే ఆ నాయకుడికి ప్రజల పట్ల ఎంతో విశ్వాసం ఉండాలి, ఎంతో నమ్మకం ఉండాలి, ఎంతో భరోసా ఉండాలి. ఇందాక అశోక్ బాబు గారు చెబుతూ ఒక మాట వాడారు, విశ్వాసం. అవునండి, విశ్వాసం అనేది ఉంటే అసాధ్యమైనది సుసాధ్యం చేయడానికి దేవుడు ఎంత శక్తినైనా ఇస్తాడు. ఆ విశ్వాసమే కనుక లేకపోతే మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రయత్నం అంతా కూడా వృధా అవుతుంది. ఇవాళ రైతులకు ఉన్నటువంటి విశ్వాసం, ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి విశ్వాసం వల్లనే ఇవాళ రైతులందరూ కూడా స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వారి మీద ఉన్నటువంటి నమ్మకం, భరోసా వల్లనే వారి వెంట నడుస్తూ మేమున్నాము మీ వెంట, మీరు ఈ రాష్ట్రాన్ని నిర్మించండి అని చెప్పేసి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి వెంట నడుస్తున్నారంటే వారి మీద ఉన్నటువంటి భరోసా, వారి మీద ఉన్నటువంటి నమ్మకం. అహర్నిశలు శ్రమించే నాయకుడు, నిరంతరం పనిచేసేటువంటి నాయకుడు, అలుపెరిగినటువంటి పోరాట యోధుడు, ఎండనక వాననక పగలనక రేయనక అహర్నిశలు ప్రజలే దేవుళ్ళని చెప్పేసి ప్రజల కోసం తప్పించే నాయకుడు ఉంటాం. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మనం అందరం చేసుకున్నటువంటి అదృష్టం, మన యొక్క పూర్వజన సుకృతం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రపంచ దేశాలు, ప్రపంచ రాష్ట్రాలు అన్నిటికీ కూడా ఈ రాష్ట్ర నిర్మాణం ఒక మార్గదర్శకంగా నిలవబోతుందని, ఈ రాష్ట్ర నిర్మాణంలో ముఖ్యమంత్రి గారు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం, విధి విధానం, వారి శ్రమ, వారి కఠోర పరిశ్రమ ఇవన్నీ కూడా చరిత్రలో పర్మనెంట్, శాశ్వతంగా నిలిచిపోయి అనేక రాష్ట్రాలకు, అనేక రాజధాని నిర్మాణాలకు మార్గదర్శకంగా భావి భవిష్యత్ తరాల వాళ్లకు నిలుస్తాయని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆరాధ్య దైవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మిగిలిపోతారని, ఈ రాజధాని, ప్రజా రాజధాని మన సంస్కృతికి, మన నాగరికతకు, మన ఆశయాలు, మన యొక్క భవిష్యత్తుకి పునాదిగా, ప్రతిబింబంగా నిలుస్తుందని చెప్పేసి, ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రను లిఖిస్తున్నటువంటి నాయకుడు, మహానాయకుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క టీంలో మాకు కూడా కొంత చోటున్నందుకు ఆ భగవంతుడికి, వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు నిండు మనసుతో చెల్లిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు